ప్రభు సన్నిధిలో కూడిన మనందరం కూడా మన చేతులెత్తి దేవుని నామానికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. ఉత్సాహంతో దేవునికి స్తోత్రం చెల్లిద్దా. హల్లెలూయా. శబ్దముతో దేవునికి గణపడతా. గట్టిగా గట్టిగా కూడా అలా తెలియజేస్తున్నా. మరి దేవుడు మనకు ఈ నవంబర్ నెలలో ప్రవహించారు. నూతన సంవత్సరానికి మరొక నెల మాత్రమే మన ముందుంది. ప్రార్థన పూర్వకంగా ఉందాం. ఈ నవంబర్ నెలలో ఎక్కువగా ప్రార్థనలో పెట్టి నూతన సంవత్సరం యొక్క వాగ్దానాన్ని మనం పొందుకుందాం. ఈ నవంబర్ నెల మనకు ప్రత్యేకమైంది అని మీరు గమనించండి. ఎందుకంటే డిసెంబర్ నెల వచ్చిందంటే మనం పండగ వాతావరణంలో పడిపోతాం. కాబట్టి ఈ నవంబర్ నెలలోని మనం ఎక్కువగా ప్రార్థనలో గడిపి ప్రభువు రాకడ కొరకు మనం సిద్ధపడి ఉంటాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. హెజ్కేలు గ్రంథంలో కొన్ని మాటలు ఈ విధంగా మనం ధ్యానం చేసుకుంటాం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయం. హెజ్కేలు గ్రంథం 18వ అధ్యాయము 31వ వాక్యాన్ని మీరు చదవండి. ఆ మైక్ లేదా? మైక్ ఉంటే మైక్ తీసుకోండి, దగ్గరికి రండి. 18వ అధ్యాయము 31వ వాక్యాన్ని చదువుతున్నారు. జాగ్రత్తగా మనం ఆలోచిద్దాం. మీరు జరిగించిన ఆత్మక్రియలన్నిటిని విడిచి నూతన హృదయమును నూతన బుద్ధియు తెచ్చుకొనుడి. ఇశ్రాయేలీయులారా, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. మరణం నొందువాడు మరణం నొందును బట్టే నేను సంతోషించువాడు కాను. కావున మీరు మనస్సు నిలుపుకొనుడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇదే ప్రభువుకు యెహోవా వాక్కు. సాధించిన ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరూ కలలు వచ్చండి, కలగమైంది. చదవబడినటువంటి వాక్య భాగం ద్వారా ప్రభు మనతో మాట్లాడినట్లుగా ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ దయగలిగిన ప్రభావం ఈ పదానికి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇదిగో తల్లి, ఈ యొక్క ఉదయకాల సమయాన్ని బట్టి ప్రభావం స్తోత్రాలు. ఈ ప్రార్థనలంతా మీ మహిమతో నింపండి తల్లి. ఈ ప్రార్థనలంతా మీ ప్రభావంతో నింపండి అయ్యా. ఏ అపవాదికి ఇక్కడ అధికారం లేకుండా సహాయం చేయండి. వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడి జీవమైన మాటలు ప్రతి హృదయంలో కార్యం చేయడానికి సహాయం చేయండి. ఎదురవుతున్న అపవాది శక్తులను, చీకటి శక్తులను నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో తొలగింపమని ఆజ్ఞాపిస్తున్నాం ప్రభా. అపవాది క్రియలన్నీ యేసుక్రీస్తు వారి నామములో లయమైపోమని గాక. అయ్యా, ఈ సన్నిధిగా ఉంచండి. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకొనండి. నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. కూడిన మనందరం చప్పట్లతో దేవుని కనపడగా, గట్టిగా గట్టిగా చప్పట్లతో దేవుని కనపడగా. దేవుని బిడ్డలారా, ఈ యొక్క హెజ్కేలు గ్రంథంలో దేవుడు తన ప్రవక్త అయినటువంటి హెజ్కేలు ద్వారా దేవుడు ఇశ్రాయేలు ప్రజలను హెచ్చరిస్తున్నారు. పరిస్థితుల్లో ఉన్నారు, వారు శ్రమలో ఉన్నారు, దుఃఖంలో ఉన్నారు, బాధలో ఉన్నారు, చెరలో ఉన్నారు. 586 సంవత్సరంలో వారు బబులోను దేశపు చెరలో ఉన్నారు. ఈ బబులోను దేశపు చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుడుగా సందేశాన్ని ఇస్తున్నారు. అలాగే యెరూషలేములో ఉన్న తన ప్రజలైన ఇశ్రాయేలు కొరకు దేవుడు ఒక సందేశాన్ని
పంపిస్తున్నారు. ఎవరి ద్వారా అంటే ప్రవక్త అయిన హిజ్కియా ద్వారా. హిజ్కియాను ప్రవక్త, అదే సమయంలో యాజకుడు ప్రవక్త అయినటువంటి హిజ్కియాను దేవుడు ఈ మాటలు చెప్పమని దేవుడు తన యొక్క మాటను హిజ్కియాకు తెలియజేస్తున్నాడు. మనం చదువుకోండి 31వ వచనంలో ఏమని చదువుతున్నాం? మీరు జరిగించిన అక్రమ క్రియలన్నిటినీ విడచి నూతన హృదయము నూతన బుద్ధిలో తెచ్చుకోండి. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇశ్రాయేలీయులారా, మీరు నూతన బుద్ధిని నూతన హృదయంలో తెచ్చుకోవాలి. నూతన బుద్ధి నూతన హృదయాన్ని మీరు తెచ్చుకోవాలి. ఎందుకు మీరు చర్మకు వచ్చారు? అన్యాయస్తుగా ప్రార్థన విననివాడా? దేవుడు ఆశ్రయించి మర్చిపోయేవాడా? దేవుడు అన్యాయస్తుడైన దేవుడు కాదు. ఆయన మాట ఎప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చే దేవుడని మనం గమనించాలి. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు చెరబడతారు అంటే పాపాన్ని బట్టే, అవిధేయతను బట్టే, అక్రమాన్ని బట్టే, భయభక్తులు లేదన్న వాళ్ళే దేవుని ఉగ్రత, దేవుని శాపము, దేవుని శిక్ష ప్రజలైన ఇశ్రాయేలు మీదకి వచ్చింది. సంఘంతో దేవుడు ఇదే మాటలు చెప్తున్నారు. వాగ్దానాలు ఇచ్చారు. ఆ వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకోవడానికి నీవు ముందుకు సాగిపోవాలి. ఆ వాగ్దానాన్ని నువ్వు పట్టుకోవాలి. ఆ వాగ్దానాల ప్రకారం నీ విశ్వాసాన్ని నీవు అభివృద్ధి చేసుకోవాలి. దేవుని మర్చిపోతే, దేవుని మాటలు మర్చిపోతే, దేవుని ఆజ్ఞలకు అవిధేయమైతే మనకు జరిగే శిక్ష ఏంటంటే చెర, దుఃఖము, కన్నీరు, బాధ, ఇవన్నీ మన జీవితంలోకి వస్తాయి. కాబట్టి ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు ఏమంటున్నాడంటే మీరు మనస్సు అక్రమ క్రియలన్నిటినీ విడిచి నూతన హృదయము నూతన బుద్ధియు తెచ్చుకోండి. ఇంగ్లీష్లో చక్కగా ఉన్న మాట ఏంటంటే అండ్ గెట్ యువర్ సెల్ఫ్ న్యూ హార్ట్. అంటే అర్థం ఏంటి? మీ అంతలో మీరే ఒక నూతనమైన హృదయంలో మీరు రావాలి. ఎవరో వచ్చి పాస్టర్ గారు బాగు చేస్తారు, లేకపోతే నీ బంధువులు, నీ స్నేహితులు వచ్చి బాగు చేస్తారని చేయి. నీ జీవితాన్ని నీవే బాగు చేసుకోవాలి. దేవుని మందిరానికి వస్తున్నావు, వెళ్తున్నావు, దేవుని మాటలు వింటున్నావు. దేవుని వాక్యం నిన్ను గద్దించినప్పుడు, దేవుని వాక్యం నిన్ను గుర్చినప్పుడు దానికి నీవు లోబడాలి. ఆ వాక్యానికి నీవు లోబడి నీ జీవితాన్ని సరి చేసుకోవాలి. పాపాన్ని విడిచిపెట్టాలి. ఒక నూతన తీర్మానం నీవు పొందాలి. దాన్ని మనం ఏమంటామంటే మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందకుండా మనం దేవుని రాజ్యంలో చేరాలి. అనేక సార్లు మీకు చెప్పాను, మారు మనస్సు ఎన్నిసార్లు పొందాలి చెప్పండి. ఒకసారి పొందామండి మారు మనసు, అయిపోయిందండి, నీకు నేను మారు మనసు పొందలేండి అంటే కుదురుతుందా? నిన్న తప్పు చేసావు, ఈరోజు ఏం పొందాలి? నువ్వు మారు మనసు పొందాలి. నీ బుద్ధి మార్చుకోవాలి, నీ పద్ధతి మార్చుకోవాలి, నీ ఆలోచనలు నీవు సరి చేసుకోవాలి. నీ హృదయం, నీ ఆలోచనలు నీవి కాబట్టి ఎవరో వచ్చి నిన్ను బాగు చేస్తారనుకోవద్దు. ప్రభు వైపు తిప్పుకొని ఒక నూతన తీర్మానాన్ని నువ్వు తీసుకుంటే దేవుడు నిన్ను కనికరించి ఆయన నీకు ఏమిస్తారంటే నూతనమైన హృదయాన్ని, నూతనమైన బుద్ధిని దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. కాబట్టి కింద వచ్చిన వాడు అంటున్నాడు,
ఇశ్రాయేలీయులారా, మీరు ఎందుకు మరణమన్నారు? మరణముందేవాడు మరణముందు బట్టి నీవు సంతోషించేవాడు కాదు. కావున మీరు మనస్సు తిప్పుకొని అప్పుడు మీరు. దేవుడు తన ప్రజలతో చెప్తున్నాడు, ఎందుకు మరణమవుతారు? దేవుని వాక్యంలో చదువుతున్నాం కదా, పాపము వల్ల వచ్చు జీతము మరణం అంట. పాపం అంటే కొంతమందికి ఆటలాగా ఉంటుంది. పాపంతో ఆటలాడుకుంటా ఉంటారు. పాపము చాలా భయంకరమైంది. పాపము కుష్టు లాంటిది. జీవితంలో అన్ని భాగాల్లోకి వ్యాపిస్తుంది. నీ శరీరంలో అన్ని భాగాల్లోకి వ్యాపిస్తుంది. అది కుష్టు లాంటిది. పాపముతో మనం ఆటలాడుకోకూడదు. చాలా మంది రక్షణ పొందిన తర్వాత కూడా పాపం అంటే భయం లేకుండా జీవిస్తారు. మరి ఇశ్రాయేలు ప్రజలు రక్షణ పొందినవారా, రక్షణ పొందనివారా? ఎవరండి ఇశ్రాయేలు ప్రజలు? చెప్పండి. రక్షణ పొందినవారు, దేవుని ప్రజలు, దేవుని పేరు పెట్టబడినటువంటి ప్రజలు. దేవుడు అంటున్నాడు, వారిని మళ్ళా మారు మనసు పొందమన్నాడు. మీరు బుద్ధి మార్చుకోండి, పద్ధతి మార్చుకోండి. ఎందుకు మరణమవుతారు? ఇంత గొప్ప శిక్ష మీ మీదకి వచ్చిన ఇప్పటికైనా మీరు బుద్ధి మార్చుకోకపోతే మిమ్మల్ని ఎవరు బాగు చేస్తారు? కాబట్టి గెట్ యోర్, మీ అంతటా మీరే లేవాలి. మీ అంతటా మీరే మీ హృదయాన్ని దేవుని వైపు మీరు తిప్పుకోవాలి. ఈ కాలంలో దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, ఎందుకు దేవుని శిక్ష తెచ్చుకుంటావు? మాట వినకుండా, మాటలు లోబడకుండా, అవి దేవుడైపోయి అవి దేవుడాయి, ఎందుకు నీవు శిక్ష తెచ్చుకుంటావు అని హెచ్చరిస్తూ ఏమంటున్నాడంటే, కాబట్టి ఇప్పుడు మీరు ఏం చేయాలి? మనస్సు తిప్పుకోండి, అప్పుడు మీరు బ్రతుకుతారు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఇంగ్లీష్లో ఇంకా చక్కగా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేయాలి? టర్న్ తీసుకోవాలి. ఇటు వెళ్ళే వాళ్ళంతా ఏం చేయాలి? ఇటు తిరగాలి. చిచ్చి ఇది కాదు మార్గం, తప్పు మార్గంలో వెళ్తున్నారు, తప్పుడు దోవలు వెళ్తున్నారు అని మీరు ఏం చేయాలి? టర్న్, పక్కకి తిరగాలి. దేవుని మార్గంలో ఆ మార్గంలో నడవడానికి మీరు తీర్మానం తీసుకోవాలి. ఎందుకు మీరు మరణమవుతారు? అవిధేయత చేతనే కదా, పాపం చేతనే కదా ఈ శిక్ష మీకు వచ్చింది. ఈ చెరలోకి మీరు వచ్చారు. ఈ చెరలో మీరు బ్రతుకుతారో ఎప్పుడు చనిపోతారో మీకే తెలియదు. కాబట్టి దీనికి కారణమైనటువంటి పాపాన్ని మీరు విడిచి మారు మనసు పొందాలి. దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ ఎస్కేల్ గ్రంథం 18వ అధ్యాయం 30 వచనం ఇంకా చక్కగా చెప్తారు. చెప్పండి. మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు శిక్ష కారణములు కాకుండానట్లు వాటన్నిటినీ దేవుడు ఏం చేస్తాడంటే, ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్షను తీస్తాడు. నీ ప్రవర్తన బట్టి నీకు శిక్ష. కాబట్టి నీ మాట, నీ చూపు, నీ తలపు, నీ ఆలోచన, నీ క్రియలు అన్నిటిని కూడా దేవుడు ఏం చేస్తున్నాడు? జాగ్రత్తగా పరిశీలన చేస్తున్నాడు. దేవునికి ఏం పని లేదాక? ఏం పని లేదా? ఆయన పని ఇదే. ఏ పని? నేనెప్పుడు భూతద్దంలో చూస్తా ఉంటాను. కొంతమంది మందిరంలో ఉన్న వాళ్ళు కూడా పని కూడా అదే. ఏం చేస్తుంటారు? కూర్చొని ఎప్పుడు భూతద్దంలో చూస్తాను. ఎవరిని? అందరినీ. అదిగో వాళ్ళు అట్లా, వీళ్ళు ఇట్లా.
మన భూతార్థంలో చూడకూడదు, యేసయ్యేది చూడాలి. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనం మన హృదయంలోకి చూసుకోవాలి. మనం ఎట్లాగా ఉన్నాం, మన బ్రతికి ఎట్లాగా ఉంది, మన మాటలు ఎట్లాగా ఉన్నాయి, మన ప్రవర్తన ఎట్లా ఉంది, మన జీవితం ఎట్లాగా ఉంది, మనం ఏ విధంగా బ్రతుకుతున్నాం అనేది మనలో మనం పరిశీలన తీసుకోవాలి. అందుకని అంటున్నాడు, ఎవరి ప్రవర్తనను బట్టి వారికి శిక్ష విధిస్తాను. కాబట్టి మనసు తిప్పుకొని మీ అక్రమములు శిక్షాకారములు కాకుండాన్నప్పుడు వాళ్ళన్నిటినీ విడిచిపెట్టండి. ఇప్పుడు వరకు ఏమేమి తప్పులు చేశావు, ఏమేమి దేవునికి విరోధంగా మాట్లాడావు, ఏమేమి దేవునికి విరోధమైన కార్యాలు చేశావు, వాటన్నిటినీ ఏం చేయాలంటే నువ్వు విడిచిపెట్టాలి. నీ జీవితంలో ఒక టర్నింగ్ పాయింట్ రావాలి. ప్రతి ఒక్కరికి కూడా ఒక ఏముంటుందంట, టర్నింగ్ పాయింట్. కాబట్టి ఆ యొక్క టర్నింగ్ పాయింట్ కూడా నువ్వు ఏం చేయాలంటే నువ్వు ఒక తీర్మానము నీ హృదయంలో నీవు చేసుకోవాలి. మళ్ళీ ఎప్పుడు దేవుడు స్థిరపరిచాడో, ఎప్పుడు దేవుడు మనం బలపరిచాడో మనకి స్పష్టంగా అర్థం అవ్వాలి. కొంతమందికి అర్థం అవ్వదు. ఒక ఆయన అడిగారంట, బాబు నీవు రక్షణ పొందావా అని అడిగితే ఆయన చెప్పాడంట, రక్షణ పొందాను అని అనుకుంటూ నాను అన్నాడు. ఏమన్నాడంట, రక్షణ పొందాను అని అనుకుంటూ ఉన్నాడు. అంటే రక్షణ పొందాడో లేదో ఆయనకే. దేవుడు వస్తే మధ్యాకాశంలోకి ఎత్తబడతాడో లేదో ఆయనకే, పరలోకానికి వెళ్తాడో నరకానికి వెళ్తాడో కూడా కన్ఫర్మేషన్ లేదు. అనుకుంటున్నా పరలోకానికి వెళ్తాను, బహుశా గ్యారంటీ చెప్పండి, గ్యారంటీ బలగుద్ది చెప్పగలవా పరలోకం వెళ్తాను అనుకుంటా ఉన్నా. కాబట్టి అలా కాదు మన సాక్ష్యం. ఇక్కడ కన్ను మూస్తే అక్కడ ఎక్కడ నరకంలో, ఇక్కడ కన్ను మూస్తే అక్కడ యేసయ్య దగ్గర నేను కళ్ళు తెలుస్తా. ఈ నమ్మిక నీకు ఉండాలి, ఈ విశ్వాసం నీకు. పాపం నీలో ఉంటే ఎలాగుంటుంది, ఈ నమ్మిక నీకు ఎలాగొస్తుంది? పాపం నీలో ఉంటే ఈ విశ్వాసం నీకు ఎలాగొస్తుంది? రక్షణ పొందావు కానీ ఆ రక్షణలో నీవు నిలిచి ఉన్నావా అనేది ప్రాముఖ్యమైనది. ఆ రక్షణలో నువ్వు కొనసాగుతున్నావా? నీ యొక్క మార్గము, నీ జీవితం దేవునికి ఇష్టమైనదిగా ఉన్నదా అనేది మనల్ని మనం ప్రశ్నించుకొని మనం ఒక నూతన సమర్పణలోకి మనం రావాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి మనం చేసే భక్తి దేవునికి ఇష్టంగా ఉండాలి. దేవుని వల్ల మనం ఎలాంటి భయభక్తులు కలిగి ఉంటున్నాం, దేవుని వల్ల మనం ఎంత విధేయత మనం కలిగి ఉంటున్నామో మనం ఆలోచన చేయాలి. నిజంగా దేవుని భయము భక్తి ఉంటే మనం పాపము చేయలేము. దేవుని భయం ఉన్నవాడు పాపం జోలికి వెళ్ళడు. పాపం అంటే భయం ఉన్నవాడు పాపం దగ్గరికి వెళ్ళడు. కాబట్టి నీ ప్రవర్తన ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలన చేసుకోవాలి. నువ్వు ఎలా విశ్వాసంలో జీవిస్తున్నావు? నీ ప్రార్థన జీవితం ఎలాగుంది? నీ విశ్వాసంలో తగ్గిపోయావా? విశ్వాసంలో పెరుగుతున్నావా? భక్తిలో తగ్గిపోయావా? భక్తిలో పెరుగుతున్నావా? క్రమశిక్షణలో క్రమంలో ఉంటున్నావా? అక్రమంలో ఉంటున్నావా? కొంతమందికి ఏముండదు, క్రమం ఉండదు, ఏది క్రమంగా చేయదు, అన్నీ అవుతాయి. దేవుడు ఎలా ఉండాలని కోరుతున్నట్టే మనం క్రమము కలిగిన వారిగా ఉండాలి. అక్రమము చేయవారుగా నా ఇద్దరు నుండి తొలగిపడి అంటున్నాడు. అక్రమం అంటే దేవుడికి ఇష్టం ఉండదు. కాబట్టి దేవుని ఎందుకు భయము భక్తి అంటే ఎలా ఉండాలంటే క్రమాన్ని ముందు మనం పాటించాలి. దేవుని భయాన్ని మనం కలిగి ఉండాలి.
దేవుని వాక్యాన్ని మనం విని దానికి మనం లోబడే మనసును మనం కలిగి ఉండాలి. విని విడిచిపెట్టేవారిగా మనం ఉండకూడదు. విని గ్రహించుకునేవారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. అందుకే చాలా మందికి ఏంటంటే భయపడుతూ భయం లేని భక్తి చేస్తున్నారు. ఒక ఆదివారం వెళ్ళకపోతే ఏమవుద్ది చెప్పండి? ఏమవుద్ది చెప్పండి మీరు? అయ్యగారు ఇంటికి వచ్చి అడుగుతారా? అయ్యగారు ఇంటికి వచ్చి అడుగుతారా? అడగరు కదా. కానీ ఎవరు అడుగుతారు? దేవుడు అడుగుతారు. ఇది నా పరిశుద్ధ దినం కదా, ఇది నేను ఘనపరిచిన దినం కదా, ఇది నేను ప్రత్యేకించిన దినం కదా, ఎందుకు నీవు దీన్ని పాటించలేదని దేవుడు నిన్ను ప్రశ్న వేస్తాడు. దేవుడు గద్దించినప్పుడు నీకు భయం రావాలి. దేవుడు గద్దించినప్పుడు కూడా నీకు భయం రాకపోతే తర్వాత వచ్చేది ఏంటి? శిక్షణ. పోయిన వారం నేను చెప్పాను, 2 వారాలు రాను ఎంతమంది? ఒక నెలలో ఉండే 4 వారాల్లో 2 వారాలు రాలేదంటే అసలు నీకు బలారాధన ఎందుకు? ప్రభు శరీరం నీకెందుకు? ప్రభు రక్తం నీకెందుకు? ఇంకా అవిధేయత కదా, అక్రమం కాదా అది? అలాంటి అవిధేయత అక్రమం ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనం భయం కలిగి దేవుని దగ్గరకు వచ్చి మారు మనసు పొంది మన హృదయాన్ని సరి చేసుకోవాలి. నీ ప్రవర్తన సరి చేసుకోవాలి. అయ్యో నేను భయం లేని వ్యక్తిగా ఉన్నాను, ఏ శిక్షణ మీదకి వస్తుందో, ఏ ఉగ్రతన మీదకి వస్తుందో అని భయం కలిగిన వాడిగా ఉండి మనం ఏం చేయాలంటే మారు మనసు పొంది దేవుడి దగ్గర మనం పశ్చాత్తాపడి మన హృదయాలను సరి చేసుకునే వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. రోమా పత్రికలో ఒక చక్కని హెచ్చరిక ఉంది. రోమా పత్రిక 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదవండి. మిమ్మును బట్టియే కదా దేవుని నామము అన్య జనుల మధ్యన దూషించబడుతున్నది. చాలు. ఇక్కడ అపోస్తులైన పౌలు గారు హెచ్చరిస్తున్నారు, మిమ్మును బట్టియే కదా నా నామము అన్య జనుల మధ్యలో దూషించబడుతుంది. మీరు బయట లోకంలో ఎలా ఉంటున్నారు? పత్రికల్లాగా ఉంటున్నారా? దేవుని బిడ్డలాగా ఉంటున్నారా? వెలుగుగా ఉంటున్నారా? జ్యోతుల్లాగా ఉంటున్నారా? సాక్షులుగా ఉంటున్నారా? లోకానికి మాదిరిగా ఉంటున్నారా? మీ భక్తి జీవితం ఎలాగుంది? మిమ్మల్ని చూసిన వారు ఏమంటున్నారు? వీరు కూడా దేవుని మందిరానికి వెళ్ళేవాళ్ళేనా అని ప్రశ్నిస్తున్నారా? లేకపోతే నిన్ను మాదిరిగా వాళ్ళు తీసుకుంటున్నారా? భక్తి చేస్తే ఇలాగ చేయాలరా, ప్రార్థన అంటే ఇలాగ ఉండాలి, ఈ సహోదరుడు చేసినట్లు ఈ సహోదరు చేసినట్లుగా నేను కూడా ప్రార్థన చేయాలి, భక్తి కలిగి ఉండాలి, భయం కలిగి ఉండాలని నీవు అనేక మందికి నీవు మాదిరిగా నీవు ఉండాలి. కొంతమంది ఉంటారండి, ఇంకా ఆదివారం మందిరం దాటి వెళ్ళిపోతే ఇక వాళ్ళు మనం చెప్పండి, మందిరం దాటి వెళ్ళిపోతామని మనం పట్టుకోలేము. ఒక ఆమె నేను వెళ్తుంటే ముఖం ఇట్లా పెట్టుకుని వెళ్ళిపోతుంది. నేను అనుకుని అసలు ప్రార్థనకు వచ్చామా, ఆయన ప్రార్థనకు వచ్చామా కాదు, నాకు అనుమానం వచ్చి నేను ముందుకు వెళ్ళినాక మళ్ళీ వెనక్కి తిరిగి చూసి ఆమెనా కాదు. కొంతమందికి దేవుని సేవకుని చూడగానే మరి అంత సిగ్గు అంత భయం ఎందుకు వస్తుంది? అసలు ఏం చెప్పాలి చెప్పండి? దైవ సేవకుడు ఎదురవగానే ప్రజలాడని చెప్పాలి, మర్యాదలు. ఒక సహోదరుడు ఎదురైనా ఒక సహోదరి ఎదురైనా ఏం చెప్పుకోవాలి? మీరు ప్రజలాడండి అని చెప్పుకోవాలి. మన లోకస్తులం కాదు కదా, మనం దేవుని బిడ్డలం. దేవుని క్రమాన్ని దేవుని మర్యాదలను మనం పాటించే వారిగా ఉండాలి. లోకస్తులకైతే మర్యాద ఉండదు, క్రమము ఉండదు. కానీ మనకు మర్యాద ఉండాలి, క్రమం కూడా ఉండాలి.
ఎందుకు అలాగ పక్కకి తప్పుకొని వెళ్తారంటే వాళ్ళలో ఉన్న పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన తప్పుని బట్టి. ఆదివారం మందిరానికి రాలేదనుకోండి, ఇక మన ప్రైజ్లాంటి కూడా చెప్తే అమ్మ మొన్న వారం నువ్వు రాలేదేంటి అంటారేమో, ఏమి చూడనట్టు వెళ్ళిపోతుంటారు. కాబట్టి మనం గమనించాలి, మిమ్మును బట్టి కదా నా నామము అన్య జనుల మధ్యలో దూషించబడుతుంది, మిమ్మల్ని బట్టే. కాబట్టి మీ ప్రవర్తన మీరు సరిచేసుకొని మారు మనసు పొందండి అని దేవుని వాక్యము హెచ్చరిస్తుంది. కొంతమంది భక్తిని ఆధారం చేసుకొని, దేవుని కృపను ఆధారం చేసుకొని పాపంలో జీవించడానికి పరుగు పెడతారంట. యెహెజ్కేలు గ్రంథంలోనే 33వ అధ్యాయంలో ఆ మాటను మనం చూద్దాం. యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం 13వ వచనాన్ని చదవండి. నీతిని ఆధారం చేసుకొని పాపం చేసిన అతని నీతి క్రియలన్నింటిలో జ్ఞాపకమునకు తేబడదు, తాను చేసిన పాపములను బట్టి. దేవుని కృపను ఆధారం చేసుకొని దేవుడు ఏమి అనట్లేదు. దేవుడు దయగలిగిన వాళ్ళే, దేవుడు కృప కలిగిన వాళ్ళే, దేవుడు క్షమించే వాళ్ళే అని నీ నీతిని, నీ భక్తిని, దేవుడు ఇచ్చిన కృపను నీవు ఆధారం చేసుకొని నీవు పాపం చేస్తే శిక్ష నీవు తప్పించుకోలేవు. రెట్టింపైన శిక్ష నీవు. తెలియక చేసిన పాపం వేరు, తెలిసి చేసిన పాపం దేవుడు ఊరుకోడు, గట్టి దెబ్బ కొడతాడు. తెలియక చేసిన వాళ్ళని దేవుడు ఏం చేస్తాడు? క్షమించు ప్రభు అనగానే క్షమిస్తాడు. మరి తెలిసి నువ్వు మళ్ళా అదే పాపం చేస్తున్నావు అంటే దేవుడు క్షమించాలా, నిన్ను శిక్షించాలా? కాబట్టి దేవుని కృపను ఆధారం చేసుకొని దేవుడు నన్ను ఏం చేయలేదు అని నీవు లోకస్తురాలుగా జీవిస్తే ఒక దినాన్ని దేవుడు చూసి నీ మీదకి ఏం తెప్పిస్తాడు? ఆయన శిక్షను ఆయన పంపించే దేవుడు. రోమా పత్రికలు కూడా అదే మాటలు మనం చూస్తున్నాం. రోమా పత్రిక 2వ అధ్యాయం 3వ వచనాన్ని చదవండి. 3, 4 చదవండి. తీర్పు తీర్చు వాటిని చేయించున్న మనుషుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? నిన్ను ప్రేరేపించుదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును ధృవీకరించుదువా? నీ కాఠిన్యమును మారు మనసు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు, అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలుపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. చాలు, నీకు నీవే ఏం చేస్తున్నావు? ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. ఆయన దయాళుత్వాన్ని, ఆయన మంచితనాన్ని, ఆయన సాత్వికాన్ని, ఆయన ప్రేమను, ఆయన దయను, ఆయన కరుణను నీవు ఆధారం చేసుకొని తెగిస్తే నీకు నీవే ఏం చేసుకున్నావు? ఉగ్రతను సమకూర్చుకుంటున్నావు. రాత్రి మనం ధ్యానం చేశాం. దేవుడు సార్దీస్ సంఘం గురించి మనం ధ్యానం చేశాం. దేవుడు సార్దీస్ సంఘంతో ఏం చెప్తున్నాడు? దేవుడు మీరు మారు మనస్సు పొందాలి అని సార్దీస్ సంఘం వారికి దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే సార్దీస్ సంఘం ఎలా ఉందంట? జీవించుచున్నామన్నా పేరు మాత్రమే ఉన్నది కానీ నీవు మృతులవే, ఆల్రెడీ డెడ్. అందుకని సార్దీస్ సంఘాన్ని మనం ఏమని చెప్తున్నాం రాత్రి? ద డెడ్లీ చర్చ్, చచ్చిన సంఘం. కొంతమంది మందిరంలో ఉంటారు, వారి బ్రతికి ఎలాగ ఉంటుంది? చచ్చిన బ్రతికిలాగా ఉంటారు, చచ్చిన లాగా ఉంటారు.
వాళ్ళు ఏమి జీవం కనపడదు, ఏమి చలనం కనపడదు. వెంటిలేటర్ మీద ఉన్నారు, బాబాయ్ అంటే పలుకుతాడా? అన్నా నోరు తెరి వెంటిలేటర్ మీద అట్లాగే ఉంటాడు. అంటే అందరు కాదు, సీరియస్గా ఉన్నారు. అటు ఇటు వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళని ఏమంటారంటే ఏమో అటు అయినా అవ్వచ్చు, ఇటు అయినా అవ్వచ్చు. కాబట్టి ఈ సాదృశ్యం కూడా దేని మీద ఉందంటే వెంటిలేటర్ మీద ఉందంట. ఏమో ఏ క్షణం గుట్టుకున్నట్టుదో తెలియదు. కాబట్టి విశ్వాసి నీ యొక్క బ్రతుకు, నీ యొక్క జీవితం అలాగే వెంటిలేటర్ మీద ఉన్నట్టుగా ఉండకూడదు. వెంటిలేటర్ మీద ఉన్న వాళ్ళకి అన్నీ ఏముంటాయి? ఒక పక్క నుంచి అన్ని వైర్లే ఉంటాయి. ఒక పక్క నుంచి ఆహారం, ఒక పక్క నుంచి ఇంజక్షన్లు, ఒక పక్క నుంచి మందులు, అన్నీ కూడా ఒక ముక్కులో నుంచి గాలి, అన్ని ట్యూబులతో నిండి ఉంటాయి. ఎందుకంటే జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉండదు, కానీ నీవు మృతిలో చచ్చిన వారిలో దృష్టిలో ఉన్నావు, చచ్చినట్టే ఉన్నావు. కాబట్టి సాధ్యసంతో దేవుడు ఏమంటున్నాడంటే మారు మనసు, నీ క్రియలను మార్చుకో, నీ బ్రతుకు మార్చుకో, మారు మనసు. మారు మనసు పొందకపోతే దేవుడు ఏం చేస్తాడంట? చెప్పండి, శిక్ష ఉందా లేదా? దేవుడు గద్దించినప్పుడు నీవు మారు మనసు పొందకపోతే, నీవు మార్పు చెందకపోతే దేవుని శిక్ష నీ మీదకి దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ మాటను కూడా చూడండి, ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుని ఏడాకములను కలవాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడవే. నీ క్రియలు నా దేవుని యొక్క సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు కనుక జాగరూకుడవై చావనైన మిగిలిన వాటిని బలపరచుము. చావనైన మిగిలిన వాటిని బలపరచు. నీ క్రియలు బాగుండలేదు, సంపూర్ణంగా లేవు. ఆల్రెడీ కొన్ని విషయాల్లో లేవు, చచ్చిన జాబితాలోకి వెళ్ళిపోయావు. ఇక మిగిలిన వాటినైనా నీవు బలపరుచుకొని జాగ్రత్త పడు, లేకపోతే ఇక ఆ కనువిపుని కూడా నీలో నుండి పోతుంది. ఇలాగూ ఉన్న సంఘంలోనే కొంతమంది ఉన్నారంట, వారిని కూడా మనం చూద్దాం. 4వ వచనంలో వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కొంతమంది ఉన్నారట, వారు వారి సాక్ష్యాన్ని కాపాడుకొని, వారి జీవితాన్ని కాపాడుకొని, వారి విశ్వాసాన్ని కాపాడుకొని, వారి భక్తిని కాపాడుకొని ఏ వస్త్రాలు ధరించున్నారంట? తెల్లని వస్త్రాలు. వస్త్రాలను ఏం చేసుకున్నారంట? శుభ్రంగా ఉతుక్కున్నారంట, శుభ్రం చేసుకున్నారంట. తెల్లని వస్త్రాలు ధరించి వారు నాతో కూడా సంచరించిందంట. దేవుడికి స్తోత్రం చెల్లిందా? నీకు ఆ ధన్యత ఉందా? తెల్లని వస్త్రాలు నీకు ఉన్నాయా? ఒక ఆయన అంటున్నాడు, నల్లని వస్త్రాలు వేసుకుంటే దేవుడు ఒప్పుకోడండి, పరలోకం తీసుకెళ్తా అంటున్నాడు. నేను ఎప్పుడు కూడా ఆదివారం దేవుని మందిరానికి బెల్లారాధనకు వచ్చేటప్పుడు తెల్లని వస్త్రాలు వేసుకొని రండి అని ప్రోత్సహిస్తుంటాను. చాలా మందికి తెల్లని వస్త్రాలు అంటే కొంచెం భయం. ఒక భయం ఏంటంటే పాస్టర్ గారు అనుకుంటాడేమో. ఏం పాస్టర్ గారు అనుకుంటే తప్ప? అంత చీప్ వస్తాం అది. కొంతమందికి ఏమో విధవరాలు అనుకుంటారేమో. దాన్ని ఏమంటారు నోటి భాషలో? నేను అనకూడదు, నేను అది అనుకుంటారేమో అని కొంతమందికి భయం. అనుకొని
దేవుడు మనం చూస్తాడు. దేవుడికి మనం భయపడాలి, మనుషులకి మనం భయపడిన అవసరం లేదు. ఇంకా ఈ తెల్లని వస్త్రాలు ధరించుకున్న వాళ్ళు ధన్యత కొరకే నేను అది తీశాను. ఆ చదవండి, అక్కడ ఇంకా ఉంది ఆ ధన్యత. జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. తెల్లని వస్త్రములు ధరించుకొని జీవగ్రంథము నుండి అతని పేరు ఎంత మాత్రమును జీవ గ్రంథములో నుండి అతని పేరు ఎంత మాత్రమునో తుడుపు పెట్టక తండ్రి ఎదుటను ఆ ఆయన దూతల ఎదుటను తండ్రి ఎదుట దూతల ఎదుట అతని పేరు ఒప్పుకొనును. పేరు ఒప్పుకుంటాను. చెమ్మట్లు కూడా దేవుడికి మహిమ కలుగుతుందా? హల్లెలూయా. నీ పేరు తండ్రి ఎదుట నేను ఒప్పుకుంటాను. నా బిడ్డ, నా కుమారుడు, నా కుమార్తె చూడు ఎంత చక్కగా తెల్లని వస్త్రాలు వేసుకుని ఉందో అని దేవుడు మన గురించి తండ్రి ఎదుట ఒప్పుకుంటా. మన పేరు జీవ గ్రంథంలో నుండి ఎప్పటికీ విడిచిపెట్టబడతాడు. అంత శ్రేష్టత, అంత ధన్యత ఉన్నది. కొంతమందికి ఏం చిన్న చూపు. దీన్ని విమర్శించేవారు కూడా ఉన్నారు, లేరండి? విమర్శించేవారు కూడా ఉన్నారు. ఏంటో పెద్ద భక్తుల్లాగా తెల్లటి వస్త్రాలంట, భక్తురాల్లాగా తెల్లటి వస్త్రాలంట. ఏం రంగు వేసుకుంటే మేము భక్తులం కదా అని కొంతమంది తెల్లని వస్త్రాలు వేసుకునే వారిని విమర్శించేవారు కూడా ఉన్నారు. కాబట్టి ఇక్కడ వస్త్రము అనేది దేనికి గుర్తుగా ఉందంటే రక్షణకు గుర్తు. రక్షణ వస్త్రం, నీతి వస్త్రం, అది కలిగి ఉండాలి ముందుగా. దాన్ని మనం కాపాడుకోవాలి, దాన్ని మనం శుభ్రంగా ఉంచుకోవాలి, దాన్ని మనం ఉతుక్కోవాలి. దేవుని ఎదుట ఎలా కనపడాలి? తెల్లగా మనం కనపడాలి. తెల్లగా అంటే అర్థం ఏంటి? పరిశుద్ధముగా మనం కనపడాలి. నీవు తెల్లని బట్టలు వేసుకొని నల్లగా కనపడ్డావు అనుకోండి, దేవుడు ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు. కాబట్టి పై వస్త్రధారణ కంటే హృదయం చాలా ప్రాముఖ్యంగా మనం కాపాడుకోవాలి. కాబట్టి పై అలంకరణ దేనికంటే అది ఒక క్రమం, అది ఒక క్రమం అంతే. నేను దేవుని బిడ్డను. చూడండి, కాన్వెంట్కి వెళ్ళేటప్పుడు బుధవారం అరే అందరూ బ్లూ డ్రెస్ వేసుకొని రావాలంటే అందరూ బ్లూ డ్రెస్ వేసుకున్నారు. ఎవడన్నా ఒకడు రెడ్ డ్రెస్ వేసుకొని వెళ్ళాడు అనుకోండి, వాడిని చెవులు బట్టి చెవులు మెలిపి బయటికి, ఏంటో అందరూ బ్లూ వేసుకుని వచ్చి నువ్వు రెడ్ వేసుకుని వచ్చావు. వాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉంటారు స్కూల్లో. కాబట్టి ఒక స్కూల్లోనే మరి అంత స్ట్రిక్ట్గా ఉంటే మరి మనం ఎలాగ ఉండాలి? మనం 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 అంతకంటే స్ట్రిక్ట్గా మనం ఉండాలి. అలాగ పిల్లలందరూ వెళ్తుంటే వీళ్ళు పలాని సెయింట్ జాన్స్ పిల్లలండి, వీళ్ళు వాళ్ళ డ్రెస్సే చెప్తుంది. ఎవరని? సెయింట్ జాన్స్ పిల్లలని డ్రెస్సే చెప్తుంది. అలాగే వాళ్ళ గురించి చెప్పాలి. నీ డ్రెస్ కోడ్, నీ ప్రవర్తన, నీ బ్రతుకు, నీ సాక్ష్యం, నీవు దేవుని బిడ్డవని చెప్పాలి. అప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు తన తండ్రి ఎదుట దూతలు ఎదుట దీన్ని గురించి అయినా ఇక్కడ సిగ్గుపడ్డావనుకో, బైబిల్ పట్టుకోవడానికి సిగ్గుపడ్డావనుకో, ప్రార్థన చేయడానికి సిగ్గుపడ్డావనుకో, మోకరించడానికి సిగ్గుపడ్డావనుకో, తెల్లటి బట్టలు వేసుకోవడానికి సిగ్గుపడ్డావనుకో, దేవుడు ఏం చేస్తా అక్కడ నిన్ను గురించి దూతలు ఎదుట తండ్రి ఎదుట నీ పేరు నేను, ఎందుకంటే నువ్వు ఇక్కడ సిగ్గుపడ్డావు నా గురించి, నేను అక్కడ సిగ్గు. నేను చూడంగానే దేవుడు సిగ్గుపడతాడు, వీళ్ళు కూడా అక్కడికి వచ్చారు. కాబట్టి మన ప్రవర్తన ఏ విధంగా ఉందో, మన భక్తి ఏ విధంగా ఉందో మనం ఏం చేయాలి? పరిశీలన చేసుకోవాలి. ఈ సాధ్య సంఘాన్ని దేవుడు ఎవరంటే మీరు మారు మనసు పొందండి, మారు మనసు పొందండి అని దేవుడు హెచ్చరిస్తున్నాడు. మనం చదివినటువంటి యేసుకేలు గ్రంథంలో మరొక మాట ఏంటంటే మనం ఏం చేయాలంట? నూతనమైపోయాలంట. దేవునికి స్తోత్రం చేయుగా. 2వ కొరింథీయులకు 5వ అధ్యాయం 17వ వచనంలో మనం చదివితే, కొరింథీ 2వ పత్రిక 5వ అధ్యాయం 5:15. ఆయన అందరి కొరకు
రెండవ కొరింథీ 5వ అధ్యాయము 17వ వచనాన్ని చూడండి. కాగా ఎవరైనను క్రీస్తు యేసునందు వారు నూతన సృష్టి, ఇదిగో సమస్తం ఏమైపోయాయి, కొత్తవైపోయినాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. కాబట్టి ఎవరైనా క్రీస్తునందు ఎలా ఉండాలి? నూతన సృష్టిగా మారిపోవాలి. పాతవి గతించాలి, సమస్తము కొత్తవైపోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఏం చేయాలంటే మనం నూతన సృష్టిగా మార్చాలి. నూతన మనస్సు మనకు, నూతన మనస్సు వస్తేనే మనం ఎలాగ మార్చబడతాం? నూతన సృష్టిగా మనం మార్చబడతాం. మన మనస్సు మారి మనం ఏం చేయాలి? నూతనమైపోవాలి. దేవుడు సౌలును పిలిచాడు. సౌలును రాజుగా చేయడానికి దేవుడు నిర్ణయించాడు. రాజుగా చేయడానికి దేవుడు నిర్ణయించి సమూయేలును అక్కడికి పంపించాడు. సమూయేలు ప్రవక్త వచ్చి సౌలును అభిషేకించాడు. సౌలును అభిషేకించిన తర్వాత ఏం కలిగిందంట? అతనికి నూతనమైన మనస్సు వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. సమూయేలు గ్రంథంలో మాటను మనం చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథం 10వ అధ్యాయంలో 10వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. కాపువారుడు దేవుని కొండకు చేరుదువు. అతడు ఆ ఊరి దగ్గరకు నీవు రాగానే స్వరమండలము, తమ్మురా, సన్నాయి, సితార వాయించు వారి వెనుక ఉన్నతమైన స్థలం నుండి దిగువచ్చు ప్రవక్తల సమూహము నీకు కనబడును. వారు ప్రకటన చేయించు వచ్చును. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగువచ్చును. యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా దిగువచ్చును. వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు వచ్చును. ఇక్కడ మనం చదువుతున్నాం, ప్రవక్త ద్వారా దేవుడు చెప్తున్నాడు, యెహోవా ఆత్మ నీ మీదకి బలముగా వస్తుంది. నీ వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు క్రొత్త మనస్సు దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. నీ క్రొత్త మనసు రావాలంటే ఏం చేయాలంటే దేవుని ఆత్మతో నీవు నింపబడాలి. దేవుని ఆత్మతో నింపబడకుండా నీకు క్రొత్త మనసు నీకు రాదండి. పాపం చేస్తూనే ఉంటాం, మళ్ళీ పాపంలోకి పరిగెడతానే ఉంటాం. మోసం చేస్తూనే ఉంటాం, దేవుడి దగ్గరికి వచ్చి చెంపలేసుకొని మళ్ళీ మోసం చేస్తాను. అబద్ధం ఆడుతూనే ఉంటాం, మళ్ళీ చెంపలేసుకొని అబద్ధం ఆడతాను. ఇదేం భక్తి? దేవుడు బల్లారాధనలు ఇదే పని చేయమన్నాడా? దేవుడి దగ్గరికి వచ్చి చెంపలేసుకొని అయిపోయింది అనుకొని ప్రభు శరీరం తిని ప్రభు రక్తం తాగి మళ్ళా నేను అదే పని చేస్తే ఇదేం భక్తి? ఇదేం ఆచారం? ప్రభు శరీరానికి నీవు విలువిస్తున్నావా? ప్రభు రక్తానికి నీవు విలువ ఇస్తున్నావా? మనం చేసిన పాపమే మరలా చేయడానికి కారణం ఏంటంటే, చేసిన తప్పే మరలా చేయడానికి కారణం ఏంటంటే మన మనస్సు సరైన రీతిలో మార్పు చెందడం లేదు, పశ్చాత్తాపడటం లేదు. నువ్వు చేసిన తప్పును బట్టి ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో అప్పుడే నీకు మరలా నూతనమైన మనస్సు నీకు వస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో నింపబడతావో ఆ ఆత్మ ద్వారా దేవుడు ఏం చేస్తాడంటే నీకు నూతనమైన మనస్సును దేవుడు ఇస్తాడు. అందుకే దేవుడు వాక్యంలో చూడడం, పాతవి గతించిన
సమస్తము అర్థమై. చప్పట్లు పెట్టి దేవునికి మహిమ. పాపని పూర్తిగా దర్శించుకోవాలి, సమస్తమేమైపోవాలి, కొత్తమైపోవాలి. ఒక నూతన జీవితం నీలోనికి ప్రారంభం కావాలి. మరలా వెనుదిరిగి నీవు చూడకూడదు. కుక్క తన వాంతికి తిరిగినట్లు తిరగకూడదు. కుక్క ఏం చేస్తుందంట? వాంతి చేసుకుని 5 నిమిషాల్లో 2 నిమిషాల్లో మర్చిపోయింది. అలా రౌండ్ చేసి రాగానే భలే పదార్థం ఉంది ఇక్కడ అన్నట్టుగా ఆత్రంగా తినేస్తుంది. నేను కక్కింది కదా అని దానికి తెలియదు. చూడండి, కొంతమందికి అంతమంది మరుపు. కాబట్టి చేసిన పాపాన్ని నేను ఒప్పుకున్న తర్వాత మనం అదే పాపంలో వెళ్తే ఏ బ్రతుకంటారు దాన్ని? ఏ బ్రతుకండి? కుక్క బ్రతుకంటారు, కుక్క బుద్ధి అంటారు. అలాంటి జీవితం ఉండకూడదు. ఒక నూతనమైన మనస్సు రావాలంటే దేవుని ఆత్మలో నువ్వు నింపబడాలి. సఫలమైన దేవునికి మహిమ కలుగుగా. అప్పుడు నువ్వు ఏమవుతావంటే రూపాంతరము చెందిన అనుభవంలోకి వస్తాం. దేవునికి స్తోత్రం చెందిద్దా. మనం బైబిల్లో మనం చూస్తే యేసు ప్రభు శిష్యులతో 12 మంది శిష్యులతో తిరుగుతున్నాడు. 12 మంది శిష్యులతో తిరుగుతుంటే వాళ్ళు అనుకుంటున్నారు మనకులాగే గడ్డం ఉంది, మనకులాగే తెల్లవారు చేసుకున్నారు, ఈయన కూడా మనలో ఒకటి. యేసు ప్రభు కూడా అట్లాగే ఉంటున్నారు, అందరితో కలిసిపోయి ఉంటున్నారు. నేనేం గొప్ప, నేను గురువును, మీరేమో శిష్యులు అన్నట్టు ఆయన ఏం వేరాడుకోవటం లేదు, హెచ్చించుకోవడం లేదు. 12 మంది చక్కగా వెళ్తున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు. అందరూ 12 మంది వెళ్తుంటే యేసు ప్రభు ఎవరు కూడా తెలియటం లేదంట. చూడండి, మరి మన జీవితాలు అట్లా మారిపోవాలి. క్రీస్తు వలె మార్పు చెందాలి. దేవునికి స్తోత్రం చెందిద్దా.